ఇంకొంచెం బిగ్గరగా చెప్పే అవకాశం ఉంటుంది కదా, దానికోసం ముగ్గురు స్టార్స్ని తీసుకున్నారా అని దానికోసం చేయాలని కదా కథను బట్టే. కానీ అంటే నాకు ముగ్గురు హీరోలు దొరకడం, నా మూడో సినిమా కానీ కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నాకు ముగ్గురు హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ. ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టారర్స్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మందితో చేశాడు. అటు అందుకే అన్న లక్క తీసుకున్నా. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది. మనోజ్ జనరల్గా తినేస్తాడు యాక్టింగ్లో మిగతా వాళ్ళని. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ని తట్టుకొని పెర్ఫామ్ చేయాలని, ప్లస్ అండర్ పెర్ఫామ్ చేయడం. ఒక మాస్ యాక్షన్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా, సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఓకే, చేయకముందు ఏంటంటే డెఫినెట్గా, బట్ నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికీ మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా, నేను అన్నకు పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినప్పుడు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ నేను ఇంకా ఛాలెంజింగ్గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను.